నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మన గెస్ట్ ఎంతోమంది జ్యోతిష్యులకు, ఆస్ట్రాలజర్స్కి ఇన్స్పిరేషన్, అలాగే ద క్యాప్టెన్ ఆఫ్ ఆస్ట్రాలజీషిప్ పూజ్య గురూజీ వేణుస్వామి గారు ఉన్నారు. నమస్తే నాన్న. ఓం నమో వెంకటేశాయ. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ కొత్త సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? సో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. 4వ ఇంట్లో శని 6 గ్రహాలతో వస్తున్నాడు. షష్టగ్రహ కూటమి చతుర్థ స్థానంలో వస్తుంది. 4వ స్థానం అంటే తల్లికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఎట్ ది సేమ్ టైము తీవ్రమైన ధన నష్టాన్ని ఏర్పరచుకుంటారు. ఉదాహరణ, ఏదైనా ఆర్థికంగా పెట్టుబడి పెట్టినప్పుడు జాగా కొనడానికి కానీ, వ్యాపారానికి కానీ, ఇతరత్ర అప్పులు ఇవ్వడం కానీ, చిట్టీలు వేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల తీవ్రమైనటువంటి మోసం జరిగి డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఆడవారికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. సో పెను సంచలనంగా ఆర్థిక నష్టం ఏర్పడే అవకాశం ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యల నుండి గట్టెక్కుతారు. అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన మకర రాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో ఈ సంవత్సరం మకర రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. గత 8 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. 100కి 100% అనుకూలంగా ఉంది. రాజయోగం ప్రారంభమవుతా ఉంది. రాజకీయ రంగంలో విశేష యోగకాలంగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించి రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాల స్త్రీలకు విశేషమైన అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. పాస్లు, మీకు వీసాలు రిజెక్ట్ కాకుండా మంచి డాక్యుమెంటేషన్ వల్ల వీసాలు అనేటువంటివి పాస్ అయ్యే అవకాశం ఉంది. వీసాలు రావడం వల్ల విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. ఆడవారికి అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి పెరుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అన్ని రంగాల్లో అనుకూలత కనిపిస్తుంది. విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. డబ్బు వస్తుంది. అవార్డులు, రివార్డులు వస్తాయి. సో ఎటువంటి సమస్యలు లేవు. ఒకే ఒక్క సమస్య, భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. రెమెడీస్ ఏమీ లేవు మకర రాశి వారికి. అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? సో కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. 3వ పాదంలో ఏలినాటి శని నడుస్తూ ఉంది. 2వ ఇంట్లో ధనస్థానంలో ప్రత్యేకించి డబ్బుకు సంబంధించిన సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. విపరీతమైన ధన నష్టం ఉండే అవకాశం ఉంది. ఏ రంగంలో పెట్టుబడులు పెట్టినా, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, అప్పులు ఇచ్చినా, చిట్టీలు వేసినా, ఎవరిని నమ్మి డబ్బులు ఇచ్చినా ఖచ్చితంగా డబ్బు కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లు ఖచ్చితంగా నష్టాన్ని చూపించే అవకాశం ఉంది. కుటుంబంలో మానసికంగా చాలా తీవ్రంగా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కేసుల పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి నలుపు రంగు వాహనాలకు, నలుపు రంగు దుస్తులకు, నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన మీనరాశి వారికి ఎలా ఉంది? చివరిదైనటువంటి మీనరాశి కనుక విశ్లేషించినట్లయితే, మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి చాలా పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్, అన్ని రంగాల సెలబ్రిటీసు, సినిమా రంగం వారికి, రాజకీయ రంగం వారికి, వ్యాపార రంగం వారికి, ఇతర రంగాల సెలబ్రిటీస్కు న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైనటువంటి చిక్కులు, అలాగే అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, వాహన ప్రమాదాలు, తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్య భంగములు, సమాజంలో చెడ్డ పేరు, సంఘంలో చెడ్డ పేరు, కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఆడవారైతే భార్యాభర్తల మధ్యన గొడవలు, విద్యార్థులైతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చెడు అలవాట్ల వల్ల వీసాలు రిజెక్ట్ అవ్వడము, తిరిగి ఇండియాకు రావడము, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కేసుల పరమైనటువంటి ఇబ్బందులు, అలాగే రైతులకు మొదటి పంట అనుకూలంగాను, 2వ పంట కొద్దిగా దిగుబడి తక్కువగా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. గురుగారు